ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ మీదకి అడుగుపెట్టిన వెంటనే మాకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటాయండి బోగన్విల్లాలు. చూసారా, రంగురంగుల బోగన్విల్లాలు. ఇది వ్యారిగేటెడ్ అండి. ఇంకా పూలు పూయడం స్టార్ట్ చేయలేదు. పూర్తిగా పూలు పూసేలోపు ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. చూసారు, ఇది ముద్ద వెరైటీ పింక్, ఇక్కడ వైట్, పింక్లోనే ఇది ఒక వెరైటీ అండి, టమోటో రెడ్. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఒకటే మొక్కకి మనకి డిఫరెంట్ షేడ్స్లో పూలు కనిపిస్తాయండి. ఇక్కడ చూసారా, కొంచెం పింక్ డార్క్గా, ఇక్కడేమో టమోటో రెడ్ కలర్లో, అంటే ఇంచుమించు రెడ్లోనే మనకి 2-3 షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక రకం పింక్ వెరైటీ అండి, బంచెస్ కింద పోస్తుంది అనమాట. ఇది కనకాంబరం కలర్. ఎప్పుడు కూడా దీని ఆకులు డల్గా ఉంటాయండి. ఇలాగ ఏంటో అర్థం అవ్వదు. మొక్క మాత్రం వాటరింగ్ ప్రాబ్లమ్ అది అనుకునేవాళ్ళం ఫస్ట్, తర్వాత అర్థమైంది ఆ వెరైటీ అంత అనమాట అని. ఈ బోగన్విల్లాలకి ఈ మధ్యలో ఈ తెల్లటి పూలు భలే బాగుంటాయి కదండి. వీటిని కాగితం పూలు అని కూడా అంటారండి. చిన్నప్పుడైతే ఈ తెల్లటి పూలని ముక్కు పుడకల కింద పెట్టుకునేవాళ్ళం అండి, ముక్కుకి. ఇక్కడ ఈ టమోటో రెడ్ దానికి స్పెషాలిటీ ఏంటంటే పువ్వు స్టార్టింగ్లో అండి తెల్లగా ఉంటుంది, ఈ మధ్యలోది పువ్వు. ఆ తర్వాత అది కూడా కొంచెం ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్కి వచ్చినట్టుగా ఉంటుందండి. ఇది కూడా ఆరెంజే. ఇది బంచ్ టైపే కానీ డిఫరెన్స్ ఉందండి. ఈ బంచ్ వెరైటీకి అక్కడ మీకు చూపించిన బంచెస్ కింద పోస్తున్నాయి కదా, ఆ వెరైటీకి మనం గమనిస్తే కొద్దిగా తేడా ఉంటుంది. ఎల్లో అండి, ఎల్లో పూసినప్పుడు ఇలాగ నిండుగా ఉన్నా మనకి కొంచెం ఎండిపోయే కొద్దీ కొంచెం లేట్, అంటే పూసిన 1 వీక్కి ఇలాగ అయిపోతుంది, కొంచెం లైట్ షేడ్కి వచ్చేస్తుందండి ఇది. అలాగే ఎండాకాలం కూడా కొంచెం గమ్మున కలర్ పోతుందండి ఇది. అంటే ఎల్లో కలరు ఎక్కువ రోజులు ఉండదన్నమాట ఎండాకాలం. శీతాకాలం అయితే మనకి 4-5 రోజులు ఇలాగ ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి, అందువల్ల మనకి నిండుగానే కనిపిస్తుంది అండి ఎల్లో కలరు. ఇది వైలెట్ అండి. వైలెట్ చెట్టు అంతా విరబూసేస్తుంది. ఆ చెట్టు అంతా విరబోస్తే మనకి ఆకుల కంటే పూలు ఎక్కువ, చాలా బాగుంటుందండి. ఇలాగా ఈ బోగన్విల్లాలన్నీ వరుసగా పెట్టామండి మేము. బోగన్విల్లాలకి ఎప్పుడు కూడా ఎక్కువ మట్టి, అలా పెద్ద కుండీలు అవసరం లేదండి. ఇది చూసారా, ఇంచుమించు 12 ఇంచెస్ పార్ట్స్ కంటే కొంచెం పెద్దవి. వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయకూడదు, సన్లైట్ బాగా ఉండాలి. మనం ఎక్కువ వాటరింగ్ చేయకుండా కంపోస్ట్ మాత్రం ఇస్తూ ఉండాలి. మరి ఎక్కువ పోయకుండా అండి, తడి జస్ట్ ఉంది అనుకుంటే వాటర్ వేయకూడదు అనమాట. అలా తక్కువ వాటరింగ్ ఇస్తేనే పూలు వస్తాయండి. మనం ఎక్కువ వాటరింగ్ చేసేస్తే చిగుర్లు వచ్చేసి పూలు రావన్నమాట. ఇది చిన్న కొమ్మ కట్ చేసి మనం నాటినా కూడా వచ్చేస్తాయండి ఈ బోగన్విల్లాలు. ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా, కొమ్మని ఏదో ఒక కుండీలో నేను గుచ్చానంటే కొత్త మొక్కలు వచ్చేస్తాయి. అలాగా నేను ఇక్కడ కుండీల్లోనూ గుచ్చుతూ ఉంటాను, వేరే కుండీల్లో కూడా నాటుతూ ఉంటానండి. ఇదిగో చూడండి, ఇక్కడ చిన్న కొమ్మ నాటాను, వచ్చేసింది ఇంకొక మొక్క. అలాగే పైన కూడా చక్కగా ఈ టమోటా రెడ్ మొక్క 4-5 కొమ్మలు గుచ్చానండి. ఒకటైతే చాలా పెద్దగా అయ్యి చక్కగా పూసేస్తుంది కూడా. స్టెప్స్కి అటు ఇటు కూడా 2 కుండీలు పెట్టానండి. ఇది వ్యారిగేటెడ్ వెరైటీ, మొగ్గలు స్టార్ట్ అవుతుంది. చెట్టు అంతా విరబూసేస్తుందండి ఇది. ఈ తెలుపు గులాబీ మిక్సింగ్లో చాలా బాగుంటాయి పూలు. ఇక్కడ పింక్ అండి, పింక్లో లైట్ షేడ్ అనమాట. ఇదిగోండి ఈ షేడ్ వస్తుంది. బోగన్విల్లాలు చాలా సులువుగా పెంచుకునే మొక్క అండి. వీటికి వాసన ఉండదు అన్న ఒక్క వెలితి తప్పించి మిగిలిన అన్ని రకాలుగా చాలా బెస్ట్. సువాసన పర్వాలేదు మనకి లేకపోయినా, నిండుగా విరబోస్తే చాలు అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి బోగన్విల్లాలు. అదేనండి కాగితం పూలు. చాలా సులువుగా మనం ఎటువంటి చీడపీడల ఇబ్బంది లేకుండా కంపోస్ట్లు ఇవ్వాలి, లేకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్న ఇబ్బంది ఏమీ లేకుండా మనం 4 రోజుల పాటు ఊరెళ్ళినా కానీ మొక్కలు పాడైపోతాయి అన్న బెంగ లేకుండా చాలా సులువుగా బోగన్విల్లాలు పెంచుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.